ఉప్పల్ టెస్టులో తొలి రోజే ఇంగ్లాండ్ ఆల్అౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్లో 246 పరుగులు చేసింది. భారత స్పిన్నర్ల దెబ్బకు బ్రిటిష్ బ్యాటర్లు విలవిల్లాడారు. మన జట్టులో అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్ ముగ్గురు రాణించారు. ఇంగ్లాండ్ జట్టును తొలి దెబ్బ కొట్టింది మాత్రం అశ్విన్. ఆ వెంటనే రెండో వికెట్ పడగొట్టాడు జడేజా. మిడిల్ ఆర్డర్లో బెయిర్స్టో, జో రూట్ కాస్త నిలకడగా ఆడారు. ఆ తర్వాత ఇంగ్లాండ్ కెప్టెన్ బెయిర్స్టో రాణించాడు. హాఫ్ సెంచరీ సాధించి తన టీం పరువు నిలబెట్టే ప్రయత్నం చేశారు. అశ్విన్, జడేజా మూడేసి వికెట్లు పడగొట్టారు. అక్షర్, బూమ్రా మరో 2 వికెట్లు తీశారు. ఉప్పల్ టెస్టులో తొలి రోజే ఇంగ్లాండ్ ఆల్అౌట్ అయింది. మరింత సమాచారం మా ప్రతినిధి రానా అందిస్తారు. రైట్ రానా, చెప్పండి. తొలి ఇన్నింగ్స్ లోనే 246 పరుగులు చేసింది ఇంగ్లాండ్. ఈ టెస్ట్ మ్యాచ్ లో దీనికి సంబంధించి ఈ రోజు జరిగిన మ్యాచ్ లో మొదటి నుంచి భారత స్పిన్నర్లే తమ హవా చూపించారనుకోవచ్చా? వాళ్ళు మాత్రం ఫస్ట్ ఇన్నింగ్స్ లో రవిచంద్రన్ అశ్విన్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. అతను తీసినట్టు 3 వికెట్లు కూడా చాలా కీలకమైన వికెట్లు, పైగా టాప్ ఆర్డర్ సంబంధించిన 2 వికెట్స్ తీశారు. దానివల్ల ఈ ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ అనేది పూర్తి స్థాయిలో కూడా వెళ్ళలేకపోయింది ముందుకి. కానీ వచ్చినటువంటి బ్యాట్స్మెన్ అంతా కూడా జాక్రెలా కానీ, బెన్ డొకెట్ కానీ వీళ్ళెవరు కూడా ఆశించిన స్థాయిలో రాలేకపోయారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో జాక్రెలీ చాలా అద్భుతంగా రాయించాడు. కానీ ఇవాళ మాత్రం ఇండియా మీద పూర్తిగా 20 పరుగులు మాత్రమే చేసి చేతులు చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఈ మధ్య మంచి ఫామ్ లో ఉన్న ఓలీ పోప్ కూడా కేవలం 1 పరుగు చేసి అతను పెవిలియన్ బాట పట్టినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. తర్వాత వచ్చినటువంటి జో రూట్ కూడా జడేజా బౌలింగ్ లో అవుట్ అయిపోయాడు. తర్వాత బెయిర్స్టో ఆదుకుంటాడు అనుకుంటే దాదాపు 37 పరుగులు చేశాడు. వరుస 4లు కూడా కొట్టాడు. క్రీజ్ లో నిలదొక్కుంటాడు అనుకుంటే అతను కూడా పెవిలియన్ బాట పట్టినటువంటి నేపథ్యం కనపడుతుంది. అక్షర్ పటేల్ వేసినటువంటి అద్భుతమైన డెలివరీకి అతను అవుట్ అయినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. తర్వాత వికెట్లు వరుసగా పడిపోతుంటే బెన్ స్టోక్స్ మాత్రం 70 పరుగులు చేశారు. దాదాపు 6 4లు కొట్టి 3 సిక్సర్లతో అతనే ఇవాళ అజేయంగా నిలిచాడు. కాసేపు భారత బౌలర్లు కూడా ఆయన నిలవరించినటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. తర్వాత బెన్ స్టోక్ బూమ్రా వేసినటువంటి అద్భుతమైన బాల్ కి అవుట్ అయిన తర్వాత వచ్చినటువంటి మిగతా టైలెండర్స్ కూడా పెవిలియన్ బాట పట్టినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. అందులో ముఖ్యంగా లాస్ట్ వచ్చినటువంటి టామ్ హార్ట్లీ దాదాపు 23 పరుగులు చేశాడు. తర్వాత మార్కుడు 11 పరుగులు మాత్రం చేశాడు. సో ఈ పరుగులన్నీ చూసుకుంటే మాత్రం 246 గౌరవప్రదమైనటువంటి స్కోర్ వద్ద ఇవాళ ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్ ని ముగించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇవాళ బౌలర్లో కూడా జస్ప్రీత్ బుమ్రా ఆఖరిలో 2 కీలకమైనటువంటి వికెట్లు పలగొట్టాడు. కానీ సిరాజ్ మాత్రం ఇవాళ 4 ఓవర్లు వేశాడు. 28 పరుగులు మాత్రమే ఇచ్చినటువంటి నేపథ్యం కనపడుతుంది. రవీంద్ర జడేజా ఇవాళ 18 ఓవర్లు వేశారు. రవిచంద్ర అశ్విన్ 21 ఓవర్లు వేసి 3 వికెట్లు తీసుకున్నాడు. రవీంద్ర జడేజా 3 వికెట్లు తీసుకున్న పరిస్థితి కనపడుతుంది. సో అక్షర్ పటేల్ మాత్రం 13 ఓవర్లు వేసి 2 కీలకమైనటువంటి వికెట్లు తీసుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. యాక్చువల్ అయితే 137 పరుగులకే దాదాపు 6 వికెట్లను కోల్పోయింది ఇంగ్లాండ్. తర్వాత బెన్ స్టోక్ వల్ల ఈ నామమాత్రమైనటువంటి స్కోర్ అయితే చేయగలిగినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే రెహాన్ అహ్మద్ అవుట్ అయిపోయిన తర్వాత టామ్ హార్టీ మధ్యలో చాలా అద్భుతంగా ఆడాడు కాబట్టి అతను 193 పరుగుల వద్ద వికెట్ సమర్పించుకున్నాడు. తర్వాత మార్కౌట్ కానీ బెన్ స్టోక్స్ కానీ ఆ ఇన్నింగ్స్ ని ముగించినటువంటి నేపథ్యం కాబట్టి ఆఖరిలో బెన్ స్టోక్స్ అవుట్ అయిపోయిన తర్వాత ఇంగ్లాండ్ 146 పరుగుల వద్ద పూర్తిగా ఆల్అౌట్ అయినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఇప్పుడు కాసేపట్లో ఇండియా బ్యాటింగ్ కి దిగబోతుంది. సో ఇండియా ఎంతవరకు పరుగులు వేస్తారనేది ఒక ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే పిచ్ కండిషన్ చూసుకుంటే మాత్రం పూర్తిగా స్పిన్ కి అనుకూలిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి భారీ స్కోర్ చేసే అవకాశం ఉంది. పైగా ఉపఖండం మీద ఆడుతున్నాం కాబట్టి, పైగా హైదరాబాద్ పిచ్ ఇండియన్ టీమ్ కి బాగా అలవాటైనటువంటి పిచ్ కాబట్టి స్పిన్ అయినా పేస్ అయినా కూడా చాలా అద్భుతంగా ఆడగల సత్తా ఉంది. పైగా ఇటు స్పిన్ కి అనుకూలించింది, మధ్యాహ్నం నుంచి కూడా కాస్త పేసర్స్ కూడా అనుకూలించే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ ఇన్నింగ్స్ లో భారత్ పరుగుల్లో వరద పారించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నారు. రేఖ రైట్ రానా, అయితే ఈ రోజు జరిగిన మ్యాచ్ ని బట్టి చూసుకున్నట్లయితే ముఖ్యంగా బౌలింగ్ కి మాత్రమే పిచ్ అనుకూలంగా ఉన్నట్లయితే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఇండియా కూడా బ్యాటింగ్ చేయబోతోంది. మరి బ్యాటింగ్ కి కూడా అనుకూలంగా ఉంటుందా? అసలు బేసిక్ గా పిచ్ కండిషన్ ఏ విధంగా ఉంటుంది?
ఎందుకంటే హైదరాబాద్ పిచ్ మామూలుగానే బ్యాటింగ్ పిచ్, కానీ టెస్ట్ మ్యాచ్ వచ్చాక మాత్రం కాస్త స్పిన్ కి అనుకూలమైనటువంటి పిచ్ అనేది తయారవుతుంది. దానికి తగ్గట్టుగా వాతావరణం కూడా చాలా అనుకూలంగా ఉంది కాబట్టి. కాకపోతే ఈ పిచ్ల మీద ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ఖచ్చితంగా రాణిస్తారనుకున్నారు, భారీ స్కోరు సాధిస్తారనుకున్నారు. కానీ ఇవాళ మొదటి మ్యాచ్ నిన్న ఏదైతే రోహిత్ శర్మ అనుకున్నట్టుగానే రవిచంద్ర అశ్విన్ ని మేము కీలకమైనటువంటి ఆటగాడినిగా పరిగణిస్తాం, అతని సేవలు మేము ఉపయోగించుకుంటామని చెప్పాడు. కానీ అనూహ్యంగా ఇవాళ రవిచంద్ర అశ్విన్ కి జట్టులో స్థానం దక్కింది. జట్టులో స్థానం దొరకనే తన అనుభవాన్నంతా రగడించుకుని ఇవాళ వరల్డ్ క్లాస్, తనని ఎందుకు వరల్డ్ క్లాస్ స్పిన్నర్ అంటారో ఇవాళ నిరూపించుకునే పద్ధతి కనపడుతుంది. ఉన్నటువంటి రెండు ఓపెనర్స్ కూడా వికెట్లు తీయడం వల్ల ఆటోమేటిక్ గా నీకు ఇంగ్లాండ్ శిబిరంలో కాస్త భయాందోళన అనేది గురింది. తర్వాత ఎవరు కూడా ఇన్నింగ్స్ చక్కదించుకోలేకపోయారు. ఎందుకంటే టాప్ ఆర్డర్ బ్యాట్స్ అంతా కూడా స్వల్ప పరుగులకే వాళ్ళు ఆల్ అవుట్ అయిన నేపథ్యం కనపడుతుంది. దాని తగ్గట్టుగా రవిచంద్ర జడేజా యాడ్ అవడము, తర్వాత అక్షర్ పటేల్ యాడ్ అవడము, ఇవన్నీ చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇవాళ స్పిన్నర్లే చక్రం చెప్పారనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు భారత బ్యాట్స్మెన్స్ కి ఆల్రెడీ మనకు స్పిన్ లో ఆడిన అనుభవం, ఇక్కడ పిచ్ కండిషన్స్ బాగా అలవాటు కాబట్టి ఖచ్చితంగా ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలింగ్ ని ఎక్కువగా నమ్ముకుంటుంది. స్పిన్నర్లు ఆశించిన స్థాయిలో ఈ మధ్య కాలంలో రాణించలేదు కాబట్టి ఖచ్చితంగా ఈసారి భారీ స్కోర్ ని ఈసారి మొదటి ఇన్నింగ్స్ లో చేస్తారనేసి విశ్లేషకులు చెప్తున్నారు. రానా, అయితే ఇంగ్లాండ్ అయితే 246 పరుగులకి అయితే ఆల్ అవుట్ అయిపోయింది. మరి ఇండియాకు సంబంధించి ఎన్ని పరుగులకు వరకు చేరే అవకాశాలు ఉంటాయి అనుకోవచ్చు? ఖచ్చితంగా ఇప్పుడు ఇంకా సెషన్ దాదాపు 2 గంటలు మిగిలి ఉంది కాబట్టి ఇప్పుడు మనం చూసుకున్నా కూడా దాదాపు మొదటి సెషన్ లోని ఇవాళ మాత్రం 100 పరుగులు చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. రేపంతా కూడా బ్యాటింగ్ చేస్తే మాత్రం దాదాపు 350 నుంచి 450 పరుగులు చేసి ఖచ్చితంగా గౌరవప్రదమైన స్కోర్ చేసే అవకాశాలు ఎక్కువని విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే పిచ్ కండిషన్ చూసుకుంటే భారత బ్యాటింగ్ లైనప్ చూసుకున్నా మాత్రం ఖచ్చితంగా తొలి ఇన్నింగ్స్ లో 350 నుంచి 400 పరుగులు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. కాకపోతే ఒకవేళ రేపు ఉదయాన్ని 3 గంటల లోపల పిచ్ కండిషన్స్ దాన్ని బట్టి ఈ యొక్క స్కోర్ మనం ప్రెడిక్ట్ చేయలేకపోతే, ఎందుకంటే పిచ్ కండిషన్స్ మార్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అనుగుణంగా కూడా పేస్ కూడా అనుకూలించే అవకాశం ఉంది కాబట్టి రేపు పిచ్ ఎలా ఉండబోతుంది అనేది రేపు కీలకంగా మారబోతుంది. రైట్, థ్యాంక్ యూ రానా, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.